హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగంట్ వీడికి గట్స్ ఎక్కువ. 15 ఎపిసోడ్. సురేంద్ర వెళ్ళిన వైపే వియర్డ్ లుక్తో చూస్తూ, వాట్, నేను దానికి కావలసినవి తెప్పించాలా? నాకేం పని? పని పాట లేదా అన్నట్లు అందరి అవసరాలు చూడటానికి అని కోపంగా డోర్ వేసుకుంది భారతి. కౌశల్ వచ్చి మామ్ అంటూ డోర్ కొట్టాడు. కోపంగా డోర్ తెరిచి వాట్ అంటూ అరిచింది భారతి. మామ్, ఎందుకా కోపం అని అంటూ లోపలికి వచ్చాడు కౌశల్. డోర్ లాక్ చేసి నీ మీద కాదులే అని కొడుకు చెంప నిమురుతూ బాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది ప్రేమగా. ఏంటి మామ్, ఆర్యన్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? నా ఫ్రెండ్స్ ముందు తల తీసేసినట్లయింది తెలుసా? వాళ్ళు నవ్వుతూ గేల్ చేశారు మామ్ అన్నాడు ఇరిటేట్ అవుతూ కౌశల్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నోరు కాస్త అదుపులో ఉంచుకో. ఆర్యన్ ముందు అస్సలు మాట తోలకు, అర్థమైందా అని అడిగి మనీ కావాలా అంది. "ఉమ్, ఇంకా ఎన్నాళ్ళు మామ్ వాడి ముందు తల ఒగ్గి ఉండేది అన్నాడు కౌశల్ అసహనంగా. కౌశి, నీ తొందరపాటుతో మనకు పాటలు తీసుకురాకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది హెచ్చరిస్తున్నట్టుగా భారతి. మామ్, ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ మేనేజ్ చేస్తావు. కానీ నాకు ఈరోజు విషయం పూర్తిగా తెలియాలి. ఆర్యన్ని నెత్తిన పెట్టుకుంటావు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ వాడిని మాత్రం హైలైట్ చేస్తావు అంటూ ఇరిటేట్ అయ్యాడు కౌశల్. ఆర్యన్ని హైలైట్ చేసేది నీ లైఫ్ బాగుండాలనే నా తాపత్రయం. అది ముందు తెలుసుకో. నేను ఎందుకు చేస్తున్నాను అని నన్ను ప్రశ్నించకు. ఇప్పుడు ఇంట్లో ఇంకో పర్సన్ యాడ్ అయింది కాబట్టి మనం మరింత కేర్ఫుల్గా ఉండాలి అంది భారతి. ఏంటి, ఆ అనాథను చూసి మనం భయపడాలా అని వెటకారంగా అన్నాడు. కౌశి, అంత ఈజీగా మాట్లాడకు. దాని మొగుడు పేరు మీదే ఈ ఆస్తి మొత్తం ఉందని తెలిసిందంటే చెలరేగిపోతుంది. అదేమి చదువు సంధ్యలు లేని మొద్దు కాదు, యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. అది మైండ్లో పెట్టుకో. తను అనాథైనా మీ నానమ్మ సపోర్టు మెండుగా ఉంది అంది భారతి. నాని ఏంటి మామ్, టూ మచ్గా బిహేవ్ చేస్తోంది. వయసు మీద పడ్డాక జ్ఞానం కూడా పోయినట్టుంది చిరాకుగా అన్నాడు కౌశల్. అదే కదా మన కర్మ. ఆవిడకు ప్రేమ కారిపోతుంది దాని మీద. అదేదో మీ మావయ్యకి వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇంటి నుంచి గెంటేస్తా అని. సరే కానీ అవన్నీ వదిలేయ్. ఆలోచించి నీ బ్రెయిన్లో స్ట్రగుల్ పెంచుకోకు అంటూ లాకర్ తెరిచి ఓ కట్ట డబ్బు తీసి అతని చేతిలో పెట్టి, ఇది సరిపోతుందా అంది నవ్వుతూ. ఓ థ్యాంక్ యూ మామ్ అంటూ ఆమెకు ఉమ్మా ఇచ్చి బాయ్ మామ్ అంటూ ఆనందంగా బయటికి వెళ్ళిపోయాడు కౌశల్. డబ్బు చేతికి అందేసరికి గాల్లో తేలిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ వెళ్ళాడు. ఎంత గడ్డి పెట్టినా అవన్నీ గాలికి వదిలేసి డబ్బు కట్ట చేతిలో పెట్టింది ఈ ప్రేమగల తల్లి. హారిక రూముకి టిఫిన్ తీసుకెళ్ళింది మణి. సోఫాలో కూర్చుని తల వెనక వాల్చి పడుకుని ఉంది హారిక. చిన్నమ్మా అంటూ ప్రేమగా పిలిచింది మణి. హా ఆంటీ అంటూ వెంటనే సర్దుకుని కూర్చుంది. కంట్లో చేరిన తడిని చాటుగా తుడుచుకుంది. టీపాయ్ మీద టిఫిన్ ప్లేట్ పెడుతూ బాధపడుతున్నావా అమ్మా అంది మణి లాలనగా. నిర్లిప్తంగా నవ్వింది హారిక. అదేం లేదాంటీ, నేనే వచ్చేదాన్ని కదా, మీరెందుకు తెచ్చారు? పనంతా మీరే చేసుకున్నారు. మీరు చేయొద్దమ్మా, నేను చేస్తాను. వంట ఎంత పని చెప్పండి అంది మణి. రెండాంటీ, టిఫిన్ ఇద్దరికి సరిపోతుంది అంటూ మణికి కూడా టిఫిన్ పెట్టి తను కూడా తినడం మొదలుపెట్టింది హారిక. బానమ్మ కూడా ఇంతేనమ్మా, నాకు పెట్టి తను తినేది. ఇన్నేళ్ల తర్వాత ఈరోజే నాకు తృప్తిగా అనిపిస్తోంది. మీరు ఆర్యన్ బాబు గురించి బాధపడకండమ్మా, తనే మారతాడు. మాటే కరుకు కానీ మనసు మాత్రం వెన్న. మీరు తినలేదని చూసి చెప్పమని నన్ను పంపించారు అంది మణి. చిన్నగా నవ్వింది హారిక. మనసులో చెప్పలేనంత ప్రేమ ఉన్నా ఏం యూజ్ ఆంటీ, అది బయటకు వ్యక్తం చేస్తేనే ఆ ప్రేమకు విలువ. ఆ ప్రేమను పొందే వాళ్ళకు కూడా ఇతరుల ముందు గౌరవం లభిస్తుంది. అయినా వదిలేయండి, మన ఫేట్లో ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. అవును, నైట్ సడన్గా మాట మార్చారు, ఎవరొచ్చారు అని ఆరా లాగింది. ఇంకెవరు, భారతి. విండో నుంచి నక్కి నక్కి చూస్తోంది. ఎదురుగా ఉన్న మిర్రర్లో కనిపించింది నాకు అంది మణి. మొహం వికారంగా పెట్టింది హారిక. ఆవిడకు ఇలాంటి దరిద్రపు లక్షణాలు కూడా ఉన్నాయా? ఉండటం ఏంటి చిన్నమ్మా, మనసంతా విషమే. ఇలాంటి బుద్ధులు లేకపోతే ఇంకేం మంచి బుద్ధులు ఉంటాయి అంది మణి. సరే, మీరు రెస్ట్ తీసుకోండి అని మణి బయటికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే కింద నుంచి మణి ఫోన్ చేసింది. చిన్నమ్మ, మీ ఫ్రెండు శ్రావణి వచ్చింది. శ్రావణి సురేంద్ర ఫ్రెండ్ కూతురు. అందుకే తాళి కట్టేటప్పుడు ఆర్యన్ శ్రావి అంటూ చనువుగా సంబోధించాడు. పైకి రమ్మని చెప్పలేకపోయింది హారిక. తను గమనించింది ఈ ఫ్లోర్లోకి ఇంట్లో వాళ్ళెవ్వరూ రాకపోవటం. ఆర్యన్ గారు ఎవరిని తన ఫ్లోర్లోకి ఎలివేట్ చేయరు కదా. కౌశల్ మంట కూడా అదే, వాడికి సెపరేట్గా ఒక ఫ్లోర్ ఎందుకు అంటూ భారతి గారితో చాలాసార్లు గొడవకు దిగాడు.
దానికి అశోక్ కూడా వంత పాడుతాడు. వస్తున్నా అంటూ లేచి హారిక నిలబడింది. ఆమె మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న. శ్రావణి ఎందుకొచ్చింది? ఆర్యన్తో ఆమెకు ఉన్న ఆ సంబంధం ఏంటి? తెలియని సమాధానం కోసం హారిక నెమ్మదిగా రూమ్ నుంచి బయటకు నడిచింది. సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ శ్రావణిని చూసి బేబీ అంటూ ఆప్యాయంగా పిలిచింది హారిక. హాయ్ బేబీ అంటూ పరుగున వచ్చి హారికని హగ్ చేసుకుంది శ్రావణి. ఆమె చేతులు పట్టుకొని అలా ఉన్నావే అని అడుగుతూ తేరిపారా చూసింది. కమాన్ గార్డెన్లోకి వెళదాం అంటూ హారికని బయటకు తీసుకొచ్చింది. గార్డెన్లోని చైర్లో కూర్చున్నాక ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? నిజానికి అప్పుడే రావాలనుకున్నాను, కానీ ఆర్యన్కి కోపం గురించి తెలిసే రాలేదు. వచ్చి నీ బాధను మరింత పెంచడం ఎందుకని ఆగిపోయాను బేబీ అంది బాధగా శ్రావణి. గట్టిగా ఊపిరి తీసుకున్న హారిక కాసేపు మౌనంగా ఉండి, ఆర్యన్తో పెళ్ళి మంచికో చెడుకో నాకైతే తెలియదు, కానీ అంటూ కాసేపు ఆగి, నేను లవ్ చేసిన పర్సన్ ఆర్యన్నే బేబీ అంది నెమ్మదిగా. వాట్ అంటూ కీచుగా అరిచింది శ్రావణి. ఏమంటున్నావే నువ్వు? ఆర్యన్ని లవ్ చేయడం ఏంటి అంటూ షాక్ అయింది. ఎస్ బేబీ అంటూ జరిగిందంతా చెప్పింది హారిక. ఓసై, నీ లైఫ్లో ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా దొంగ మొహం? ఒక్కసారి కూడా నాకు చెప్పలేదే అంది కినుకుగా. సారీ బేబీ, నీ దగ్గర దాచాలని కాదు, క్రిష్గా వచ్చి నా మనసులో స్థానం సంపాదించుకొని కనపడకుండా మాయమైపోయి మళ్ళీ ఆర్యన్గా నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నేను ప్రేమించిన వాడే నన్ను ద్వేషిస్తూ దూషిస్తుంటే మనసు మొక్కలైపోతోంది, తట్టుకోలేకపోతున్నాను. పైకి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా నేను ఆడపిల్లనే కదా. ప్రతి ఆడపిల్లకి ఉండే కోరికలు ఆశలు నాకుండకూడదా? వాటికి నేను అర్హురాల్ని కాదా అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది హారిక. చా అవేం మాటలే అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, నువ్వు ప్యూర్ గోల్డ్ వే, అది ఆర్యన్కి త్వరలోనే తెలుస్తుంది. ఆ రోజు నీ సొంతమయ్యే ప్రేమ అంతులేనిది. ఇప్పుడు ఉన్న ఈ సమస్యలన్నీ వచ్చి అలా వెళ్ళిపోయే వానజల్లుల్లాంటివి. బాధపడకు అంటూ ఓదార్చింది. ఈ ఇంట్లో ఏది సవ్యంగా లేదే, అందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆరాటపడేవాళ్లే అంది హారిక. అంటే ఇప్పుడు వాళ్ళందరి భర్తం పట్టి అందరినీ సరైన దారిలోకి తీసుకొచ్చే బృహత్కార్యం చేపట్టావా అంటూ శ్రావణి కనుబొమ్మలెత్తింది. అలాంటి తింగర ఆలోచనలు ఏం చేయకే బాబు. ఆర్యన్ మనసు ఎలా మార్చుకోవాలో ముందు దాని మీద ఫోకస్ పెట్టు చాలు అంది. నో నో, ఇంట్లో వాళ్ళందరినీ సెట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆర్యన్ మనసు మారిపోతుంది. ఇదంతా మెలికలతో కూడిన రిలేషన్స్ బేబీ, అంత త్వరగా దారికి రావు అంటూ చిన్నగా నవ్వింది హారిక. ఏమోనే, నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు. చేసేది నీకైనా క్లారిటీ ఉంటే చాలు అంది శ్రావణి. సారీ బేబీ, ప్రస్తుతం నీకేమీ చెప్పలేను అని మనసులో అనుకుంది. రా అమ్మమ్మతో మాట్లాడదు గాని అంటూ ఆమెను తీసుకుని లోపలికొచ్చింది. అప్పుడే కిందకి వస్తున్న శ్రావ్య, హాయ్ శ్రావణి, హౌ ఆర్ యూ అంటూ విష్ చేసి వెంటనే హారిక వైపు సూటిగా చూస్తూ, నువ్వు మా ఫ్రెండ్స్ను కొట్టావు కదా అంది. ఓహ్, దీని ఫ్రెండ్స్కి పగిలాయా, దీనికి కాదా, థ్యాంక్ గాడ్ అనుకొని, మీ ఫ్రెండ్స్ నేను కొట్టానా, ఎప్పుడు, ఎక్కడా అంటూ నిజంగానే గుర్తులేక అడిగింది. ఒకరోజు నైట్ ర్యాష్ డ్రైవింగ్ చేశారని వాళ్ళను ఫాలో అయ్యవచ్చి మరీ కొట్టావే, గుర్తులేదా కోపంగా అంది శ్రావ్య. ఓ, ఆ రోజా అంటూ హారిక ముఖం అదోలా పెట్టింది. అలాంటి పోరంబోకులు నీకు ఫ్రెండ్సా? యూ అంటూ వేలు చూపించింది శ్రావ్య. వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీ కిడ్స్, పోరంబోకులు అంటావేంటి? సీరియస్ అయింది. హారిక కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరిసింది. ఒక మనిషి ప్రాణాన్ని పూచికపుల్ల కింద జమకట్టి యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పోరంబోకులు కాక మహాత్ములు అంటారా? మీ జల్సాల కోసం ఇంకొకరి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే హక్కు ఎవరిచ్చారు మీకు? రౌద్రంగా అడిగింది. హారిక కళ్ళల్లో కనిపించిన రౌద్రానికి కాస్త జంకిన శ్రావ్య, దిస్ ఈజ్ టూ మచ్. రోడ్డు మీద వెళ్లే వాళ్ళు సరిగ్గా చూసుకుని నడవాలి, అంతేకాని మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంటి? అంటే ఫుట్పాత్ మీద కూడా నడవకూడదా? నేను చూశాను కదా అని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? ఇది నీకు సిల్లీగా అనిపించడం లేదు? చిరాకు పడింది హారిక. నీ పొగరు నాకు నచ్చలేదు. ఐ హేట్ యువర్ బిహేవియర్ పళ్ళు నూరింది శ్రావ్య. ఓకే, మంచిది, మూసుకుని దొబ్బే. నువ్వు రావే అంటూ శ్రావణి చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కుపోయింది హారిక. అబ్బా, ఏంటి ఆ కోపం? కాస్త నిదానంగా చెప్పొచ్చు కదా అంది శ్రావణి. పొగరు తలకెక్కి బాగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలాంటి వాళ్ళని అమ్మ, బుజ్జి, బజ్జి అంటూ ముద్దు చేస్తే అస్సలు కేర్ చేయరే బాబు అంది హారిక నవ్వుతూ. నువ్వు ఎంత సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా
కాస్త స్మూత్గా హ్యాండిల్ చెయ్యాలమ్మా, అన్నిటికీ నోరు ఉపయోగించకూడదు అంటూ నవ్వింది. హారిక వెంటనే పెదవి బిగించి, ఓ అలా అంటావా, ఓకే, అయితే నోరు యూజ్ చేయకుండా చేతులు యూజ్ చేస్తా, ఎలా ఉంది, అదిరిపోలే అంటూ కళ్ళెగరేసింది. నీకలా అర్థమైందా, నా బంగారమే, నిన్ను బాగు చేయటం నా వల్ల కాదు అంటూ తల పట్టుకుంది శ్రావణి. అది చూసిన హారిక అందంగా నవ్వేసింది. సో స్వీట్ ఆఫ్ యూ బేబీ, లవ్ యూ అంటూ శ్రావణి బుగ్గల్లాగింది. లవ్ యూ టూ, నీ నవ్వులో ఉందే అందమంతా, అది ఎప్పుడూ చెదరనివ్వకు చాలు అంది శ్రావణి కూడా నవ్వుతూ. కాసేపు బామ్మతో మాట్లాడిన తర్వాత శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఫీస్ నుంచి ఆర్యన్ ఇంటికి వచ్చాడు. రోజు హాల్లోనే దర్శనం ఇచ్చే భారతి ఆ రోజు రూమ్ నుంచి బయటికే రాలేదు. మణి, కాఫీ తీసుకురా అని చెప్పి స్పీడ్గా తన రూమ్ వైపు వెళ్ళాడు ఆర్యన్. తన రూమ్లో ఎవ్వరూ ఉండరనుకుని డోర్ని తోసుకుని గబగబా లోపలికి రావటంతో అదే సమయంలో బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న హారిక ఎదురుగా వచ్చి ఢీకొంది. ఇద్దరి తలలు గట్టిగా ఢీకొన్నాయి. హారిక బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడబోతుండగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని పడకుండా ఆపాడు ఆర్యన్. క్షణంలోనే ఆమె అతని చేతుల్లోకి ఒదిగిపోయి అతని కళ్ళల్లోకి చూసింది. ఆర్యన్ కూడా ఆమె చూపుల్లో చిక్కుకుపోయాడు. కలువలాంటి ఆ కళ్ళు మాయలో కొన్ని క్షణాలు చూపు తిప్పుకోలేకపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయినట్టుగా ఇద్దరూ అలాగే నిలిచిపోయారు. హారిక గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె తీసుకున్న ప్రతి ఊపిరి ఆ నిశ్శబ్దంలో మరింత స్పష్టంగా వినిపిస్తుండగా ఆర్యన్ చూపులు నెమ్మదిగా ఆమె కళ్ళ మీద నుంచి జారుతూ ముఖంపై ఆగిపోయాయి. ఆ క్షణంలో ఇద్దరి మధ్య దూరం కంటే చెప్పుకోలేని భావాలే ఎక్కువగా కనిపించాయి. ఒక్క క్షణం ఇద్దరికీ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. హారిక అందాలకు మంత్రముగ్ధుడై మైమరిచి అలాగే స్టాచ్యూలా నిలబడిపోయాడు ఆర్యన్. మనసైన నెచ్చిలి ఊపిరి కూడా మోహన రాగాలను పలికిస్తుంటే తన హృదయ సవ్వడి అంతకంతకు పెరిగింది. తనలోని యవ్వని వీణలు కొత్త సరాగాలను ఆలపిస్తుంటే తనువంతా తీయని పులకింతతో నిండిపోయింది. సఖి మాయలో పూర్తిగా పడిపోయాడు పిల్లాడు. ఆర్యన్ స్పర్శ తనకు దూరమైన పెన్నిది దరిచేరినట్టుగా తనలో ఏదో చెప్పలేని ధైర్యం, భరోసా కలిగింది హారికకి. నీకు నేనున్నాను అనే ఆత్మీయతను అనుభూతి చెందుతూ తన మనసైన చెలికాడి ఆలింగనంలో లోకాన్నే మర్చిపోయింది. వీళ్ళిద్దరూ తమ డ్రీమ్ వరల్డ్లో విహరిస్తుండగా వాళ్ళ ఊహలకు బ్రేక్ వేస్తూ మణి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గాజుల సవ్వడి చెవులకు చేరగానే ఆర్యన్ ఒక్కసారిగా స్పృహలోనికి వచ్చి విసురుగా హారికకు దూరంగా జరిగాడు. అతని తీరుకు గుర్రుగా చూస్తూ, చూడు అంటరాని దానిలా ఎలా విదిలించాడో కంత్రిగాడు అని మనసులోనే తిట్టుకుంది హారిక. ఆర్యన్ బాబు, కాఫీ మీకు తీసుకురానా చిన్నమ్మా అని అడిగింది మణి. తనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, కావాలంటే పోయి తాగుతుంది, నువ్వేమైనా ఆవిడగారి సర్వెంట్వా అంటూ రుసరుసలాడాడు ఆర్యన్. హలో మిస్టర్, నేనేం ఆంటీని సర్వెంట్ అనుకోవడం లేదు. మీలాగే నాకు కూడా ఆవిడ మా అమ్మలాగానే. ఆవేశంతో గుడ్డలు చింపుకోకండి, అండర్స్టాండ్ 30 వంకర్లు తిప్పుతూ మూతిని అంది. మణి కిసుక్కుని నవ్వింది. మేడం గారి దగ్గర ఇలాంటి మూవీ డైలాగ్స్ బొచ్చెడున్నాయి, నీకు రోజు వినిపిస్తాయి మణి, పండగే ఇంకా అన్నాడు. మీ పొగడ్తలకి కృతజ్ఞురాలని ప్రభు అని నాటకీయంగా చేతులు జోడిస్తూ, చీ పో అవతలకి పెంటనాస అంటూ ఇరిటేట్ అయ్యాడు. పో అని అంటున్నావు, మరి తాళెందుకు కట్టావో అడగరేంటాంటీ, పెద్దవాళ్ళు అలా చూస్తూ ఉంటే ఏంటో అర్థం కావడం లేదు అంటూ పెదవి కొరుక్కుంది. మీ ఇద్దరి మధ్యకు నన్ను లాగకండమ్మా, నాకు పనుంది, కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం అంటూ నవ్వుకుంటూ నైస్గా ఎస్కేప్ అయిపోయింది మణి. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, తోలు తీసేస్తా ఏమనుకుంటున్నావో అంటూ కోపంగా వేలు చూపించాడు ఆర్యన్. చీరచెంగు ఎగరేస్తూ వయ్యారంగా నడిచి అతని దగ్గరికి వచ్చిన హారిక నడుమును కాస్త సైడ్కి వంచి స్టైల్గా నిలబడి ఏం తీస్తావు అంటూ కొంటెగా అడిగింది. చెవుడు కూడా వచ్చిందా? వచ్చింది, ఏ మిషన్ స్పాన్సర్ చేస్తావా అంటూ కళ్ళెగరేసి క్రిష్ అని హనీ డబ్బా మింగినంత తీయగా పిలిచింది. ఆ పిలుపులోని మాధుర్యానికి బాబుగారి గుండెల్లో సీతాకోక చిలుకలు ఎగిరాయి. అయినా ఏమీ పట్టనట్టు బింకంగా మొహం పెట్టుకుని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఏయ్ అంటూ హస్కీగా పిలిచింది హారిక. కాఫీ తాగుతూ ఉండగా అతని పెదవులపై నిలిచిన చిన్న కాఫీ డ్రాప్ని ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూనే చిలిపి ఆలోచన వచ్చి తన పెదవులతో ఆ డ్రాప్ అందుకొని అతని చెంపపై మెల్లగా ఒక ముద్దు పెట్టి తూనీగలా తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోయింది హారిక. అక్కడే ఉంటే తన వీపు విమానం మూత మోగిస్తాడేమో అన్న భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెట్టింది. ఆర్యన్ మాత్రం షాక్తో బిగుసుకుపోయాడు. ఆ క్షణంలో జరిగినది పూర్తిగా అర్థమయ్యేలోపే ఆమె వదిలి వెళ్ళిన ఆ మధురమైన అనుభూతి అతన్ని మైమరిపించింది.
ఏం జరిగిందో కూడా తెలియని అలౌకిక స్థితిలోకి జారిపోయి హారికి వెళ్ళిన వైపే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.